రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. మైనర్ విద్యార్థిపై జరిగిన అత్యాచారం ఘటన బాధాకరమన్నారు. అత్యాచారం చేసిన నిందితుడు వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. జాంపేట బీసీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఇద్దరు యువకులు వచ్చి సాయంత్రం 5:30 తర్వాత ఏయో మాయమాటలు చెప్పి వార్డెన్కి మాయమాటలు చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జిలో అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మరి హాస్టల్ దగ్గర బీసీ హాస్టల్ దగ్గర వదిలేయటం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, ఈ అత్యాచారం చేసిన వ్యక్తుల మీద మీరు అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. పోలీస్ కేసులు ఎన్నే చూస్తున్నాం, అరెస్ట్ అవుతారు, బెయిల్ మీద వస్తారు, మళ్ళీ ఇంకో ఇద్దరు రేపు చేస్తారు. ఇది కాదు కావాల్సింది. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఆ అత్యాచారం చేసిన వ్యక్తుల్ని మరణశిక్ష విధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ మీద నమ్మకం ఉంచి వాళ్ళ పిల్లల్ని ఎంతో దూరతరాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి బీసీ హాస్టల్లో పంపితే ఈవిడ అక్కడ కుర్రోళ్ళతోటి లాలూచి అయిపోయి మరి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుందో ఏం తీసుకుందో తెలియదు, కానీ వాళ్ళతో పాటు పంపించిందంటే ఆ వార్డెన్ని కూడా టెర్మినేట్ చేయాలి, ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈవేళ రాజమండ్రి నగరంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, దొంగసారా విపరీతంగా పెరిగిపోయింది, బ్లేడ్ బ్యాచ్, రౌడీ బ్యాచ్, రకరకాలైన బ్యాచ్లు జరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే అరగంటలో తోలు తెస్తానన్నాడు. ఏం తీసో తోలు గోకుండా తప్ప నువ్వు తోలు తీసింది ఏం కనపడతలేదు. అలాగే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఆవిడ, నేను గంజాయిని మొత్తం లేకుండా చేసేస్తాను అమ్మ, సంవత్సరాలు అయింది, ఏం చేసావు మీ నర్సీపట్నం మొత్తం గంజాయి, నిన్ను కూడా గంజాయిలు ముంచి తేల్చేస్తున్నారు, అక్కడ ఏం చేయలేకపోయావు. కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో మొత్తం